మద్యం దుకాణం ద్వారా పెట్టడం వల్ల లిమిట్ వచ్చింది, కంట్రోల్ వచ్చింది. 3 బాటిల్ తాగేవాడు 1 బాటిలే తాగాడు. నేను అనేక మందితో పనిచేసే వాళ్ళతో మాట్లాడాను, మేస్త్రులు అనేవాళ్ళు అనమాట. అంతకుముందు పొద్దున్నే పనికని బయలుదేరతాడు సార్, ఆ బస్సు కోసం వెయిట్ చేసే టైంలో వెనకాల బెల్ట్ షాప్ కనబడేది, అడిగి పోయి తాగేసి ముందు ఒక పెగ్గేసుకుని వద్దామని వెళ్తాడు. ఆ తర్వాత ఇంకోటి ఎవడో తోడవుతాడు, ఒకటి కాస్త 4-7 అసలు పనికి వచ్చేవాడు కాదు. ఏ రోజు ఇవాళ మాకు వస్తున్నాడు వీడు అని చెప్పి అనుకుంటే పనికి రాడు. అంటే అప్పుడు ఇల్లు కన్స్ట్రక్షన్లో లేట్లు అయినప్పుడు అట్లాంటి మేస్తని అడిగితే చెప్పింది అనమాట. అదే జగన్ వచ్చిన తర్వాత ఏమైందంటే పొద్దున 11ంటికి తెరుతాడు కాబట్టి పొద్దున్నే మా దగ్గరకు వచ్చేవాడు పనికి. సాయంత్రం తొందరగా వెళ్ళిపోయాడు, అంటే 5ంటికి వెళ్ళిపోయేవాడు. 5ంటికి వెళ్ళిపోతానని ఎందుకు 7-8ంటికి క్లోజ్ అయిపోయాయి షాపులు. కాబట్టి వెళ్తా తాగేవాడు. ఈ తాగడంలో కూడా రేట్ ఎక్కువ అయ్యేటప్పటికి ఇంటికి వెళ్తున్నాం కదా అనేసి ఒక పెగ్గేసుకు తాగేవాడు, లేకపోతే ఒక బాటిల్ తాగేవాడు. తద్వారా తాగుడు తగ్గింది, ఇంట్లో కొంత డబ్బులు మిగిల్చుకోవడం అయ్యింది అని చెప్పారు. ఇప్పుడు అట్లా ఉందా పరిస్థితి? బెల్ట్ షాప్ ఉంటే పూర్తిగా తాగేస్తారు కదా, అది కొంత కంట్రోల్ అవుతుంది. ఇది నిజంగా చేయగలిగితే గొప్పే. వీళ్ళు చెప్పినట్టు పోనీ ఇప్పుడు ఆపేశారు, కఠినంగా వ్యవహరించారు అని టాకి ఒత్తు టా పెడితే సంతోషం. అదే కదా, ఉక్కు పాదాలు ఇవన్నీ కూడా. నిజంగా సచివాలయాల విషయంలో ఒక మార్పు రేపొద్దు నుంచి రాబోయేది విజన్ యూనిట్లుగా మార్చబోతున్నాం. నేను ఆల్రెడీ అధికారికంగా ఒక ప్రకటన అయితే వచ్చేసింది. పేర్లు ఏంటి అనేది కూడా ఇంకా ఖరారు చేయలేదట. మరి పేరు అయితే మారుస్తారు, ఆ పేరు కూడా ఏం చెప్పలేదు. కానీ ఇందులో విధుల్లో వచ్చే మార్పులు, సచివాలయాల్ని తీసేయలేక పేరు